సంవత్సరాల క్రితం పార్ట్నర్‌షిప్ అంటే ఏంటని ఒక ఫ్రెండ్‌ని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు. ఒక వ్యత్యాసమైన బదులు చెప్పారు. ఏం చెప్పారంటే, పార్ట్నర్‌షిప్ అనేది అశ్విన్ ప్రాఫిట్స్ వస్తే అందరూ పార్ట్నర్స్ కలిసి షేర్ చేసుకుంటారు. అయితే ఒక లాస్ అని వస్తే అది నీవే ఫేస్ చేయాలని చెప్పారు. ఏంటండి అదెలా పార్ట్నర్‌షిప్ అవుతుంది? లాస్ అయినా లాభమైనా అంతా కలిసి షేర్ చేసుకునేదే కదా పార్ట్నర్‌షిప్. అలా కాదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే ఈ రోజుల్లో ఉండే పార్ట్నర్‌షిప్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. ఈ ప్రోగ్రాంకి స్వాగతం. పార్ట్నర్‌షిప్. గత కార్యక్రమంలో మనం ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అని మాట్లాడుకున్నాం. అందులో ఒక పార్ట్నర్‌షిప్ ఉంది. ఈ ఓపెనింగ్ స్టేట్మెంట్ అదేమంటే మరి ప్రాఫిట్ వస్తే నేను షేర్ చేసుకుంటాను పార్ట్నర్స్‌తో కలిసి. పార్ట్నర్స్ ఇష్టపడి అవును మరి మీరు మంచి లాభం సంపాదించారు. అయితే లాస్ అని వస్తే అదంతా వద్దండి మీరే ఉంచుకోండి అని అంటారు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? ఒక పాస్టర్ నాతో చెప్పింది జ్ఞాపకం వస్తుంది. అంటే ఆయన ఒక వ్యాధిలో పడుకున్నాడు. హ్మ్. అలాగున్నప్పుడు తన భార్య తనతో కూడా ఉండి చూస్తూ ఇక దేవుని తర్వాత ఆమె అన్నిటికీ దిక్కు. ఫుల్‌గా పరామర్శిస్తున్నారు. ఫుల్లుగా గమనించి ఆ వార్డ్లోకి ఎవరు వెళ్ళలేరు. ఆమె లోనికి వెళ్ళి కాపాడి తీసుకొచ్చింది. దేవుడు జీవాన్నిచ్చాడు. అయితే మనుషుల దయ అవసరం లేకుండా ఆ చోట ఆమె ఉండి బ్రతికించి తీసుకొచ్చింది. ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాను. ఆమె మాట్లాడుతూ చెప్పింది, ఎప్పుడైనా నన్ను బయటికి తీసుకెళ్లాడేమో అడగండి. ఎప్పుడు నన్ను పట్టించుకోడు, చివరికి నేనే చూశానని చెప్తే ఆయన చెప్పాడు, పాస్టర్ మనమేం ప్రమాణం చేశాం పెళ్ళప్పుడు? సుఖములు దుఃఖములు అని కదా. సో మా మధ్య ఏంటి? నేను సంతోషములో, ఆమె దుఃఖములో. ఆయనేం చెప్తున్నాడంటే సంతోషమంతా నాకు, దుఃఖమంతా ఆమెకి. ఆయన చెప్తున్నాడు కలిమిలోనూ లేమిలోనూ అంటే జీవితంలో సుఖదుఖాలుంటాయి. బాధనామతో పంచుకుంటున్నాం. పార్ట్నర్‌షిప్ వేరేలా ఉంది. ఇప్పుడు ఈ పార్ట్నర్‌షిప్ కోసమే చెప్తున్నా, కూడా ఉన్న భాగస్థులకు మనం ఏమిస్తున్నామని చెప్పి. అప్పుడు ఈరోజు లోకం మీరు చెప్పినట్టు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. లాభం వస్తే ఇచ్చేస్తాను. క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. నష్టం వస్తే వద్దు, మీరే ఉంచుకోండి. అందులో ఏదో ఒక డెఫిసిట్ వస్తుంది, ఏదో ఒక సమస్య వస్తుందంటే అది ఎలాగైనా ఇంకొకరి తలలో కట్టాలని అనుకుంటున్నాం. ఇంట్లోనే మీరు చూసినట్లయితే పిల్లుడు బాగా చదివి మార్కు తీసుకుంటే మనం చెప్పే మాట ఏంటంటే మా వంశంలో అందరూ బాగా చదివేవాళ్ళే. ఒకవేళ మంచి మార్కులు తీకపోతే మన వైపును చూసి అడిగే ప్రశ్న, ఇంట్లో ఏం చేస్తున్నావు? ఫీజు కడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, వాడు చదివే చూస్తున్నావా? అలా చెప్పినా పర్వాలేదు, మీ కుటుంబంలో ఎవరు చదువుకోలేదేమో. అది మనమే చెప్తాం. అలాగంటే ఏంటర్థం? క్రెడిట్ మనం తీసుకోవాలనుకుంటున్నాం, మిగతాది వాళ్ళకిస్తుంటాం. ఆ పండులోనే మనం చూసాం కదా, గార్డెన్లో వీరు వెంటనే బ్లేమ్ని షిఫ్ట్ చేస్తున్నారు కదా. అందులో నాకు నచ్చిన విషయం తాను చేసింది ఏంటంటే, నువ్వు నాకిచ్చిన స్త్రీ అనే దేవుణ్ణి కూడా లోపలికి తెస్తాడు. దేవుణ్ణే బ్లేమ్ చేస్తున్నాడు. మీ యొక్క మ్యానుఫ్యాక్చర్ ఫాల్ట్ అంటాడు. తను చెప్పదలిచింది అదే, మీ మ్యానుఫ్యాక్చర్ ఫాల్ట్ అంటాడు. యాక్చువల్గా మనం ఓటిగా ఇలాగ కూడా చూడలేం. సహోదరులు ఉన్నారు. ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు భర్తకి ఎటువంటి ఒక క్రెడిట్ వచ్చినా వారు తీసుకోవడము, వేరే విధంగా అయితే భర్తను నిలదీయడం అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈక్వల్ షేరింగ్ పార్ట్నర్షిప్లో. అదే ఇక్కడ లోతు భార్యను గురించి పోయిన ఎపిసోడ్లో చూసాను. బట్ ఆరంభములో ఏ వాక్యంతో యేసు ఆరంభించారంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. క్రైస్టే మెన్షన్ చేస్తున్నాడు. ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి? పోయినసారి ఆమె దగ్గర ఉన్న పాజిటివ్ విషయాలు చెప్పుకున్నాం, అవన్నీ కూడా అటువంటివి. ఇక్కడ మనం దేన్ని అనుకోవాలి? ఆయనే చెప్తున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చూసినట్లయితే దీనికి అట్లే ఈక్వల్గా మరొక సంభవాన్ని యేసు చెప్తున్నారు. అది చూద్దాం. ఏం చెప్తున్నాడని చూసినట్లయితే, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. నువ్వొక వర్క్ మీద వెళ్తున్నావు, పోతూనే వెళ్తుండు. నువ్వు తిరగడానికి ఒక కారణం ఉంటుంది. బట్టలు తీసుకోవడానికి పొలంలో ఉన్నవాడు ఎందుకు తీసుకుంటాడు? సహజంగా పొలం పనిచేసేవారు ఏం చేస్తారు? కొంచెం స్వెట్టింగ్, కొంచెం టైర్డ్ అయిపోతే ఫ్రెష్ అవడానికి తిరిగి అతను ఏం చేస్తాడంటే ఆ వస్త్రంతో తుడుచుకుంటాడు. క్రైస్ట్ ఏం చెప్తున్నాడు? నువ్వు వెతుకుంటూ వెళుతూ ఉన్నావు, నువ్వు వెతుకుంటూ పో, ఆ ఎండికెళ్ళేంత వరకు తిరిగి చూడొద్దని అర్థం. లేదు నాకు స్వెట్ అవుతుంది తిరగద్దు, లేదు టైర్డ్గా ఉంది తిరగద్దు. అప్పుడు నేను ఎలాగా? అట్లే వెళ్ళాలి. కొన్ని విషయాల్లో తిరగకూడదనేది చాలా ఇంపార్టెంట్. మరల దేవుడు చెప్తాడు, మీరు ఐగుప్తునకు తిరగకుండా మీ వ్యూ ఇలా తిరగకూడదు. దేవునికి ఎక్కడ కోపం వస్తుందో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు చెప్తారు, మేము ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు తిని సంతోషంగా ఉండాం. ఇది చాలా టూ మచ్ బానిసలుగా ఉన్నారు. అక్కడ వారు కొట్టిన దెబ్బకి వారు దేవుని వద్ద విలపించారని చూస్తున్నాం. వారు పెట్టిన మొరను బట్టి నేను వచ్చానంటాడు. ఇప్పుడు దేవుని దగ్గర అతనితోనే మేము ఐగుప్తులో సూపర్గా ఉండేమని చెప్తారు. వారికిప్పుడు ఎలాగంటే ఒక విషయం ఇలాగ చెప్తుండొచ్చు, కానీ మరొక విషయం వారి మైండ్ ఐగుప్తునకు తిరిగింది. దేవునికి ఇది ఇష్టం లేదు. ఇప్పుడు కూడా చూడండి, కొందరు చెప్తున్నప్పుడు ఆటకాయితనంగా చెప్పినా అది పరలోకం సీరియస్గా తీసుకుంటది. ఇటొచ్చిన తర్వాత చెప్తారు, ఆ కాలంలోనండి ఇన్ని సమస్యలుండేవి కావు, బాగుండేను దేవుణ్ణి ఎరగనప్పుడు.
అప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు మీరు బాగుండేరా? ఉమ్, మీరు చూడటానికి బాగున్నట్టుగా అనిపించొచ్చు, కానీ నరకానికి హేతుగా ఉండేరు. అప్పుడిక్కడ వచ్చిన వారందరికీ దేవుని ఎరగని వారికి సమస్యలు లేకుండా ఉండేవా? పలు సమయాల్లో మనము ఈ పాత విషయాలు మెరుగ్గా చెప్పుకుంటాం. ఆ దేవునికి ఇష్టం లేదు. ఇంకా చెప్పాలంటే నేను కొంతమందిని చూశాను. వారు వేరే డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆ డిపార్ట్మెంట్లో వారికి ఫేమ్ అండ్ నేమ్ ఉండేది. దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నేనే ఆలోచిస్తాను, వీరెందుకు వచ్చేశారు దేవుని దగ్గరకు? దేవుడు తీసుకొచ్చాడు, ఇందులో పైకి తీసుకెళ్తున్నాడు. అయితే వారు గ్లోరిఫై చేసేది గతించిందే ఉంటుంది. నేను నన్ను గురించి చెప్పుకుంటానెప్పుడు. నేను యూకేలో ఉండి ఇక్కడికొచ్చేసినప్పుడు మనమది ఇలా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చంటే, నేను యూకేలో ఉండుంటే ఇలాగుండేవాణ్ణి, అలాగుండేవాణ్ణి, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అయితే మరల చెప్తాను, యూకేలో నేనుండుంటే వారు తరిమికొట్టేప్పుడు నన్నే మొదటిగా తరిమికొట్టాలి. ఉమ్, అవునా? అవును. అలా ఒక కాలంలో దేవుడు మనల్ని పిలుచుకురావడం వల్ల మనము గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం, యూకే నుండి నేను వచ్చాను. లేకపోతే తరమబడేవాళ్ళం. ఉమ్, మనమెప్పుడు కూడా దేవుడు ఒక చోట నుండి వెళ్ళమన్నప్పుడు తిరిగి చూడకూడదు. ఉమ్, ఎందుకంటే దేవుడు అది మోసమని చెప్పి అక్కడి నుండి లేపుతున్నాడు. ఇప్పుడు ఈమె దగ్గరున్న సమస్య ఏంటి అని అడిగినట్లయితే, బిడ్డల్ని బాగా పెంచారు. సో ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉంచుకున్నారు. అందులో మరొక మాటే లేదు. మరొక విషయం, ఆమె బయలుదేరింది. అవును, షీ మూవ్డ్. ఊరు వదిలి బయటికొచ్చారు. అవును. ఆల్మోస్ట్ ఈమె జర్నీలో ఉంది. అవును, ఒక పాజిటివ్ అప్రోచ్ లో ఏ ఉన్నారు. జర్నీలో ఉన్నారని చెప్పి అడిగినట్లయితే, ఇప్పుడు వారు ఆ పర్వతానికి వెళ్ళాలి. వారు ఏ డెస్టినేషన్కి వెళ్ళాలని వారికి చెప్పడం అయింది. ఆ డెస్టినేషన్కి వీరు వెళుతున్నారు. ఉమ్, నాకు ఈమె దగ్గర నచ్చిన విషయం ఏదని అడిగితే, ఆ లోతు అక్కడ ఆర్గ్యూ చేస్తుంటాడు. ఇదిగోండి, నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఉమ్. ఈమె మధ్యలో ఏమీ కూడా చెప్పలేదు. చెప్పాలంటే కాపాడమే గొప్ప విషయం. ఆ. కాపాడుతూ ఉంటే ఇలా చెప్తే మరి బార్గెనింగ్ ఇందులో. బార్గెనింగ్ వేరే. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఆ చోట దేవుడు పర్వతానికి వెళ్ళమంటాడు, లోతు నా వల్ల కుదరదంటాడు. కానీ చివరికి వెళ్తాడు. పర్వతానికి బాగుంటారు. అప్పుడేంటి అర్థం? మీ వల్ల సాధ్యమైందే దేవుడు చెప్తున్నాడు, కుదరంది చెప్పలేదు. మీ వల్ల ఇది సాధ్యమో, సహింపగలిగిన శోధనే, దానికి మించింది కాదు. తెలుసు దేవునికి నువ్వు పర్వతానికి వెళ్ళగలవని చెప్పి. అయితే ఈయన చెప్తున్నాడు నేను వెళ్ళలేను అని చెప్పి. అప్పుడు ఎంతవరకంటే ఆ సోయరు వరకు, అక్కడి వరకు అసరెళ్ళు. అక్కడి నుండి మరలా అక్కడికే వెళతావు నువ్వు. అప్పుడు దేవుడు చెప్పే ఒక విషయాన్ని ఈమె ఫాలో చేస్తుంది, ఆ పర్వతానికే వెళుతుంది. పర్సనల్ వేయలేదు. ఒక ప్రశ్న అడగలేదు. దేవుడేం చెప్తున్నాడో దానికి లోబడి భర్త వెంబడి వెళ్తుంది. ఇక్కడెక్కడ మిస్టేక్ జరుగుతుంది అని అడిగినట్లయితే, నాకొక జర్నీ ఫిక్స్ చేసి దేవుడు నియమించిన దాంట్లో వెళుతున్నప్పుడు నాకు క్రితం ఉన్న వాటిపైన మక్కువ, వాటిపైన ఉన్న ఆసక్తి, దాని గూర్చిన తలంపు ఉంది గదా, అక్కడే ఫెయిల్యూర్ అవుతుంది. ఉమ్, నేను హాస్యంగా చెప్పినా ఫ్యామిలీ క్యాంపులో ఒక హాస్యంగా చెప్తాను, బట్ అదే సీరియస్ ఇష్యూ అవుతుంది ఫ్యామిలీస్లో. ఉమ్, అదేంటంటే, ఆ సహోదరులతోనూ సమస్య ఉంది, సహోదరుల దగ్గర సమస్య ఉంది, భార్య దగ్గర భర్త దగ్గరను. అదే పార్ట్నర్షిప్. అదే పార్ట్నర్షిప్లో ఏంటి సమస్య అని అడిగితే, ఎక్కువగా ఈ సహోదరులు భర్త ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ చెప్పేటువంటి ఒక మాట, మా నాన్న ఇంట్లో ఎలాగుండేని తెలుసా, ఉమ్, మా నాన్న ఎలాగ నన్ను పెంచాడు, అదొచ్చి భర్తకి ఇష్టం లేదు. ఉమ్, ఇప్పుడు నేనొచ్చాను, ఇక్కడ కొరతలు ఉంటాయి, ఉండకుండా పోదు. ఇక ఇది మీ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని కట్టి లేపి మీరు జీవించి చూపడమే వారికి సంతృప్తి. ఇది మీ గుడారం. ఇది మీ గుడారం, ఎగ్జాక్ట్లీ, ఇది మన గుడారం. ఇక్కడికొచ్చి మనము ఆ గుడారం ఏం చేయకూడదు. దానియేలు ఏం చేస్తాడు, బబులోన్లోకి వెళ్ళి కూర్చుని చెప్తారు, మేము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము. అక్కడొక పాట పాడతారు. ఉమ్, అది కూడా మనం బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ అనే Psalm పాట. 137. అవును. ఇప్పుడు ఇక్కడ విషయాన్ని అడగండి, వీళ్ళిక్కడ కూర్చుని దానికే ప్రార్థన చేస్తారు, ఆ ఊరు తలచి. ఉమ్, అప్పుడు అక్కడ ఉన్నప్పుడు సరిగ్గా లేరు, సమస్యతో ఇక్కడికొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, అతను యెరూషలేమును అనుకుంటున్నాడు, వీరు యెరూషలేములో ఉండి బబులోను తలచే కూటం. ఉమ్, ఇక్కడికొచ్చి మా నాన్న అలా చూసుకున్నాడు. అదేవిధంగా భర్త దగ్గరున్న సమస్య ఏంటంటే, భార్య వచ్చి ఫ్యామిలీ ఆరంభమవుతుంది. ఇంకా మా అమ్మ బాగా చేస్తుంది, ఉమ్, మా అమ్మ చేసినట్లేదు. ఇది మరొక సమస్యను తెస్తుంది. ఉమ్, రెండు కూడా ముగిసిపోతాయి, ఓవర్. దీని తర్వాత ఈమెం చేస్తుంది, ఆయన ఏం చేస్తాడు, మనం ఇక్కడికొచ్చాం, మనమేం చేయబోతున్నాం, ఇదే ఇక్కడ కాన్సెప్ట్. మనకి పలు సమయాల్లో ఈ వెనక్కి తిరిగి చూసే స్వభావమే ఫ్యామిలీస్ని పాడు చేస్తుంది. ఒక దేవుని ఇంటిలో దేవుడు ఒకవైపు ముందుకు వెళుతూ ఉన్నాడు, రూట్ చూపించాడు, వెళ్ళు, ఆ రూట్లో వెళుతూ ఉండాలి. ఇప్పుడు ఈమె ఇలాగ తిరిగి చూడటం వల్ల ఏమైంది, ఈమె ఆ యొక్క సొదోము లోపల ఎంత పర్ఫెక్ట్గా పిల్లల్ని పెంచిందో అది మర్చిపోయింది. ఉమ్, మీరు చూడండి, ఒక భార్య భర్త ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఒక గొడవ వచ్చిందనుకోండి, ఆ గొడవల్లో భార్య ఒక మాట అనిందనుకోండి, లేక భర్త ఒక దెబ్బ వేశాడనుకోండి, ఈ 10 సంవత్సరాలు ఇతను చూపించిన ప్రేమను గురించి అక్కడ చెప్పబోయేది లేదు. ఆ ఒక్క మాట నిలుస్తుంది. ఆ ఒక్క మాటే నిలిచి ఉంటది. కరెక్ట్. ఆ భర్త కొట్టిన ఒక దెబ్బ నుంచుంటది. ఉమ్, మీరు కొట్టారు గదా, అతను 10 సంవత్సరాలుగా కొనిచ్చింది ఏది కూడా ఇప్పుడు జ్ఞాపకం లేదు.
భార్య అవును. 10 సంవత్సరాలు ఇంకో చేసిన విషయం, సాక్రిఫైస్ చెప్పడం నుంచోలేదు. తప్పు, అతడు కొట్టడం తప్పు. కొట్టింది తప్పు. వీళ్ళు 10 సంవత్సరాలుగా చేసిన సాక్రిఫైస్ ఉదయాన్నే లేచి చేసిందంతా పోతుంది. నువ్వు నన్ను చూసి ఒక మాట చెప్పావు మ్. కదా అని అంటారు. అప్పుడు ఆ చోట ఏది నిలబడిపోతుందంటే, ఇంతవరకు మీరు చేసింది అక్కడ నుంచోలేదు. మీరు చేసిన ఒక తప్పు అది నుంచి మాత్రం నిలుస్తుంది. ఈ చోట మీరు యోబు భార్యను చూడండి. ఆమెకు లాగా ఫ్యామిలీ ఓరియంటెడ్ లేడీ మీరు చూడలేరు. యోబుకి ఒంటి నిండా కురుపులు వచ్చాయి. మ్. వాటిని గోకుతున్నాడు. ఇప్పుడు సరి అయిపోయింది. అయితే ఒంటిలో మచ్చలుంటాయి, మ్. మార్క్స్ ఉంటాయి. మార్క్స్ ఉంటాయి, నెత్తి నుండి అరికాలు వరకు ఉంటాయి. సరేనా? ఈమె అటు తర్వాత అతనికి 10 పిల్లల్ని కంటుంది. మ్. అతనితోనే ఉంటుంది, వెళ్ళిపోలేదు. మ్. ఇప్పుడు యోచించండి, ఇటువంటి ఒక మనిషితో అన్నీ పోయాయి. ఇప్పుడు ఈ మనిషికి ఆ ఊరివారు సహోదరులు హెల్ప్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈయన తిరిగి వచ్చి రెండంతులుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. 10 పిల్లలు పుడుతున్నారు. అప్పుడు కనీసం 10 సంవత్సరాలైనా ఏంటుంది. మ్. ఒక బిడ్డ 1 సంవత్సరానికైతే. ఈ 10 సంవత్సరాలు ఆమె వెళ్ళలేదు కదా. అవును. అప్పుడు చాలా మంచి క్యారెక్టర్ కదా ఈమె. అవునా? మ్. ఈరోజు భర్తకి సరైన పని లేదని చెప్పి వెళ్లేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? భార్యకి బిడ్డ పుట్టదని తెలిసిన తర్వాత విడిచిపెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే ఆమె అటు తర్వాత 10 సంవత్సరాలు అతనితోనే ఉండింది. అయితే ఇవేవన్నా మనసులోకి వచ్చాయా? లేదు. ఏవైనా రిజిస్టర్ అయిందా? లేదు. ఇప్పుడు సమస్యకి ముందు చూడండి. యోబు సమస్యకి ముందు యోబు సంపాదించి అంత కూడా చేర్చుకున్నాడు. భార్య లేకుండా చేర్చి ఉండగలడా? లేదు, ఆమె కోఆపరేషన్తోనే జరిగింది. ఆపరేషన్తోనే కదా ఇంత కూడా. 5,000, 3,000 పశువులు అన్నీ ఉన్నాయి. తూర్పంతట్లో తనంతటి ఆస్తిపరులు ఎవరు లేరు. తన భార్య సహాయం లేకుండా ఇవి జరుగుంటాయా? ఖచ్చితంగా జరగదు. అవేవన్నా పేర్కొనబడతాయా? లేదు. ఏది నిలబడుతుంది? వారు చెప్పిన మాట ఆ నిలబడింది. చెప్పిన ఒక్క మాట నిలుస్తుంది చూడండి. మ్. ఆమె అంతకుముందు చేసింది కనపడలేదు, అవును. తర్వాత కూడా ఆ లేదు. ఒక్క మాటతో అనేక ప్రసంగాలు వచ్చాయి. పలు ప్రసంగాలు. ఆమె ఒక్కసారి ఆ మాట చెప్పింది. మ్. మన లైఫ్లో 100 సార్లు చెప్పుంటాం ఇంతవరకు. ఎన్నిసార్లు మనం దేవుని తృణీకరించి ఉంటాం, ఎన్నిసార్లు మేము చాలు ప్రభువా మేము వెళతామని చెప్పుంటాం, దేవుడు ఉన్నాడా లేదా అని అడుగుంటాం, మాట్లాడకుండా దీనికి నేను ముందున్న పనిలోని బాగుందని చెప్పుంటాం, మ్. ఎన్నిసార్లు చెప్పుంటాం. ఆమె ఒక్కసారి ఆ ప్రశ్న అడిగి ఉంటది. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు చేసిన మంచి పోతుంది, ఆ తర్వాత మీ సాక్రిఫైస్ పోతుంది, అన్నీ పోతాయి. ఏదుంటది? మీరవసరం లేక చెప్పిన మాట ఉంటది. దాని విషయంలో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఇదేలా మనం ఒక విషయాన్ని చూడాలి. మోసెస్ క్యారెక్టర్ ఆయన జీవితంలో చూస్తున్నాము. మీరు చెప్పినట్లే చాలా మంచిగా దేవుడు ముందుగా వెళుతున్నాడు. అంతే, నో లుకింగ్ బ్యాక్. ఒబే అండ్ కీప్ లిజనింగ్ అండ్ గోయింగ్ అనేది అక్కడ క్లియర్గా ఉంది. దీని నష్టం చాలా డిఫరెంట్గా ఉంది. ఆ ఒక్కసారి కొట్టింది. దానికి ముందు దాదాపు 80 ఇయర్స్ యొక్క సాక్రిఫైస్ ఉంది. ఆ తర్వాతే వీళ్ళు బయలుదేరి వస్తున్నారు. ఆ తర్వాత బయలుదేరి వచ్చిన తర్వాత చేసిన అన్ని సాక్రిఫైసులు పోతే ఒకే దెబ్బ. అందువల్ల దేవుడిక నువ్వు వెళ్ళవు అంటాడు. ఈ విధంగానే మన లైఫ్లో, ఫ్యామిలీలో జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మ్. కుటుంబం అంటే సమస్య అన్నది లేకుండానే ఉండదు. కుటుంబంలో సమస్య అన్నది ఉంటది, ఉంటేనే బాగుంటుంది కూడా. అవునా? నేనెప్పుడు చెప్తా, మీరు ఇంటికి వచ్చి అలా బెల్లు కొడుతున్నప్పుడు పరిగెత్తుకుంటొచ్చి రండి ఎలాగున్నారు అనంటే మీకు సందేహం వస్తుందా లేదా? ఏంటి ఈరోజు ఏమైంది? అవునా? మీరు తలుపు కొట్టేప్పుడే ఏసేలా కొట్టి చూడండి. నా పావురమా, నా ప్రియురాలా, తలుపు తెరువు, ఆమె అంటుంది నీకు పిచ్చి పట్టిందా? అవునా? మనం తలుపు తట్టే విధానంలోనే వారు కనిపెట్టేస్తారు. ఆ బెల్లుని కొట్టడంలోనే వారు చాలా ప్రేమగా ఉంటారు. ఈ రోజు అడుగుతారేమో అని చూస్తారు. అదొకటి ఉంది. ఆ రోజు నేను వాట్సాప్లో వచ్చింది, భర్త ఫోన్ చేసే ప్రేమగా మాట్లాడితే ఆమె అంటుంది ఏం తప్పు చేశారు ఈరోజు, ఎందుకు సడన్గా ప్రేమగా మాట్లాడుతున్నారు? అప్పుడు ఫ్యామిలీ అంటే అప్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ డౌన్స్ ఉంటాయి, సమస్యలుంటాయి. ఒకరోజు మాట పడాల్సి ఉంటది, ఒకరోజు తిట్టేదిగా ఉంటది. ఒకరోజు వారు మాట్లాడితే వినాల్సి ఉంటది, ఒకరోజు మనం మాట్లాడుతుంటే వారు వినాల్సి ఉంటది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ క్రింద మీద పడి దోర్లుకుంటూ ముందుకి రావద్దా? ఇప్పుడంతా చూడండి, ఒక చిన్న విషయమే, వద్దు చాలు ముగించుకుందాం అంతే. ఇప్పుడు యోచించండి, ఈమె చేసిన ఒక విషయం, లోతు భార్య చేసిన ఒక విషయం ఈరోజు నిలిచి ఉంది. అవును. ఇప్పుడును యేసయ్య మెన్షన్ చేస్తున్నా, యేసు మెన్షన్ చేశారు. ఈ రోజు మాట్లాడుకుంటున్నాం. సో మనం ఏ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి అనేటువంటిది బాగా యోచించి చేయాలి లైఫ్లో. చిన్న విషయంలో లైఫ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ తర్వాత రీగెయిన్ చేయలేకపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటు తర్వాత ప్రతి సంవత్సరం అయ్యో నేను అది చెప్పుండకూడదు, నాదే తప్పని చెప్పిన వాళ్ళు చెప్పింది కూడా నేను విన్నాను. భర్తగాని భార్యగాని ఉన్నప్పుడు వారి గొప్పతనం తెలియక వాటిని పోగొట్టుకుని వారు పోయిన తర్వాత కూర్చుని నేను అది చేసుండకూడదు, నా మీద మిస్టేక్ అని 5 సంవత్సరాల తర్వాత చెప్తారు. ఆ లోపల అన్నీ కూడా ముగిసిపోయాయి. ఇదే లోతు భార్య దగ్గర ఉన్న సమస్య. ఇప్పుడు ఈమె చేసిన మిస్టేక్ అని చెప్పి ఈమెతో వదిలివేయలేం. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్
దెర్ ఈజ్ ఏ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అవునా? అది ఒకలా కదా. అవునవును. ఇక్కడ ఈమె ఒకటి చేసింది, ఇది ఈమెతో పాటు వెళ్ళిపోయిందా అంటే లేదు. ఇది తర్వాత వారి సంతతికి గొప్ప బాధింపు కలుగుజేసింది. ఇప్పుడు సొదోములో ఆ ఇద్దరు ఆడపిల్లల్ని ఏ పాపము లేకుండా ఈమె పెంచగలిగింది కదా. అవును. ఇప్పుడు లోతు ఉన్నది ప్రభు చెప్పిన పర్వతం మీద, సొదోము కాదు. గాడ్స్ డెస్టినేషన్, గాడ్ నీకు సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పిన ప్రాంతంలో లోతు ఉన్నాడు. ఇప్పుడు ఆ చోట వారిద్దరిని క్రమంగా పెంచలేకపోయాడు. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం? ఇది సొదోము, అది పర్వతం. అది దేవుడు చెప్పింది, ఇది దేవుడు వద్దని చెప్పిన స్థలం. దేవుడు వద్దన్న స్థలములో ఇద్దరు ఆడపిల్లల్ని చక్కగా పెంచగలిగిన ఇతడు దేవుడు చెప్పిన చోట పెంచలేకపోయాడు. అప్పుడు ఈ రెండు చోట్లకి ఏంటి వ్యత్యాసం? ఒకే కార్యం, అతని భార్య లేదు, అంతే. ఆ చోట అతని భార్య ఉంటే ఎలాగుండేది? కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఆ ఇద్దరు ఆడపిల్లలు చెప్పిందేంటి? మనకి ఇక్కడ ఏ పురుషునితో వివాహము చేసుకోలేని పరిస్థితి, సర్వలోక మర్యాద చొప్పున ఇద్దరు పురుషులు లేరు అనేదిగా చెప్తున్నారు. ఈ చోట ఆమె ఉండుంటే లోతుతో వెళ్ళి అల్లుళ్ళను చూడమనేది. వెళ్ళి ఏంటి ఏదని చూడండి, లేకపోతే ప్రార్థించండి, ప్రెషరిస్తూ ఉండేది ఆమె. ఏదో ఒకటి చేసుండేది. ఈమె ఉండుంటే అక్కడ జరిగినటువంటి తప్పు అక్కడ జరిగే అవకాశమే ఉండేది కాదు. అప్పుడు మీరు మిస్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు ఫ్యామిలీయే వద్దు అని వేరుగా వెళ్ళిపోవడం, వేరు కావడం ఉంటుంది. మనమేమనుకుంటాం, నా వల్ల నా బిడ్డను పెంచగలను, నాకు చదువుంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు సంపాదన ఉంది, ఐ క్యాన్ అని మనం చెప్తాం. ఐ క్యాన్ అని చెప్పడమే ఒక రిస్క్ అయిన విషయం. ఒక యాబ్సెన్స్ ఉంటుంది కదా. మీ వల్ల ఒక కిడ్నీతో జీవించగలరా లేదా? జీవించొచ్చు. అయితే ఎందుకు రెండు? అది గాడ్స్ ప్లాన్. అయితే ఒక కిడ్నీ ఉంటే వీకే బాడీ, జీవించగలం. నా వల్ల అవుతుంది, ఒకదాంతో ఉండగలం, రైట్, ఫ్యాక్ట్, కుదురుతుంది, ఎవరు కాదంటున్నారు. అప్పుడెందుకు రెండు దయచేశాడు? అది గాడ్స్ డిజైన్లో ఉంది. ఆ రెండు చేరితేనే ఆ బాడీ పర్ఫెక్ట్. అవునా? ఈ చిటికిన వీలు లేకుండా జీవితాన్ని నడపలేమా? అవుతుంది కదా, లేకుండా నడపగలం, అంతే కదా. అందుకే కదా ఆయన వచ్చి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్తున్నాడు కదా. అలా చెప్పడం మంచిది కాదు అని చెప్పడం ఒక లోతైన విషయం. సత్యం ఉంది కదా. నేను జీవిస్తాను, నేను ఉండగలను. ఈ చిటికిన వేలు చెప్పండి, ఇదేం ప్రయోజనం లేదండి. ఒక చిటికిన వేలే లేదని చూడండి, చేపెట్టి చూడండి, ఒక కొరత తెలుస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటున్నాం? భర్త లేడు, నేను చూసుకుంటా, నేను నడిపించగలను. భార్య లేకపోతే ఇప్పుడు ఏంటి? నువ్వు లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వస్తుంది, స్విగ్గీలో ఆర్డర్ చేస్తే వస్తుంది. ఎవరు రాదని చెప్పారు? భార్య రాదు. మీరు తిట్టినా ఏమన్నా ఆమె ఇంట్లో ఉండడమే మీకు సేఫ్టీ. నేను చెప్తాను, భర్త మీతో కూడా లేకపోతే దున్నపోతులు తోటను మేయడానికి వస్తాయి. అందులో అడ్వాంటేజ్ తీసుకునేవి చాలా ఉంటాయి. భార్య లేకపోయినట్టయితే అది అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళున్నారు. అంటే బలహీనత ఉంది, అయితే కూడా ఒకరు ఉంటే కన్ఫర్మ్గా ఆ పాపం జరగకుండా ఉండడానికి అనేక అవకాశాలున్నాయి. ఈరోజు ఇక్కడే సమస్య. ఇది నేను చూసుకుంటాను, నా కుటుంబాన్ని నేను నడపగలను, ఎందుకు తను లేకుండా నా వల్ల కుదరదా? కుదరదు, కుదరదు. అలా కొందరు చేయగలుగుతున్నారు, కొందరు అది చేస్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు తనొచ్చి సడన్గా తన భార్యతో ఏర్పడిన సమస్యలో డివోర్స్ చేసి ఇంకొక వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో తన జీవితం గడుపుతూ ఉన్నాడు. ఇదెలా రోల్ మోడల్గా తీసుకుంటారు? భార్యతో సమస్య వచ్చి డివోర్స్ చేసిన వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుని ఇద్దరితో ఉండగలరా? అది అతనికి తగినదా కాదా? తప్పో ఏది జరుగుతుందో మనకు తెలియదు కదా. అతని చూడటానికి దూరంగా అతని లైఫ్ చూడటానికి బాగుంటుంది, బట్ అదొక ఫార్ములా కాదు కదా, డిజైన్ కాదు కదా. ఇక్కడ అనేక మందికి సమస్య ఇక్కడే జరుగుతుంది. ఒక రాంగ్ మోడల్ తీసుకుంటున్నారు, అది చూడటానికి ఒక సక్సెస్గా కనపడుతుంది. నేను ఒక సంభవాన్ని చదివాను. ఈయన థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క ల్యాబ్ ఒకరోజు యాక్సిడెంట్ అవుతుంది. అవును, కాలిపోయింది. అందరూ వస్తున్నారు, గగ్గోళ్లు పెడుతున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ ల్యాబ్ చుట్టూగా తిరుగుతూ ఉన్నాడు. సంతోషంగా తను గంతులు వేస్తూ ఉన్నాడు. అందరూ ఏమైందని అడిగితే ఒక పాగా ఎత్తి చూపుతున్నాడు. ఇట్స్ ఎ న్యూ కెమికల్, ఇలాంటిది నేను ఒకటి అనుకోలేదు, ఇలాంటిది ఫామ్ అయిపోయింది. ఈయనకు తెలియకుండానే యాక్సిడెంట్లో ఒకదానికొకటి కలిసి ఒక కొత్త కెమికల్ కనిపెట్టి ప్యాటెంట్ రైట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది మీరు మోడల్గా తీసుకుంటారా? అప్పుడు ల్యాబ్ ఇక తగలబెట్టండి, ఒక కొత్త కెమికల్ వస్తుందంటారా? అది యాక్సిడెంటల్గా ఏదో ఒకటి కరెక్ట్గా జరిగింది, అందువల్ల అదే సరి అని చెప్పి ఒక తీర్మానానికి మనం చెప్పలేము. ఈరోజు అనేక మంది సమస్య ఇక్కడే ఉంది. యాబ్సెన్స్ ఆఫ్ లార్డ్స్ వైఫ్. లోతు భార్య లేకపోవడం వల్ల పర్యవసనం ఏంటి? 2 సంతతులు పాడైపోయాయి చూడండి. ఇప్పుడు లోతు సంతతి మీద దేవునికి ప్రణాళిక ఉందా లేదా? ఇంకొక ప్రశ్న రావాలి, అవునా? దేవునికి లోతు సంతతి మీద ప్రణాళిక ఉంది, లేకుండా ఒక ప్లాన్ ఉంది. అయితే ఆ యొక్క ప్లాన్లో
ఈ మెథడ్ని దేవుడు యూజ్ చేయలేదు. ఆ ప్లాన్లో వీరు మిస్ అవుతారు. వీళ్ళు మిస్ అవుతున్నారు. లోతు యొక్క భార్యను బట్టి ఒక ప్లాన్ ఉంది. అలా లోతు సంతతి రావాలి. అయితే ఆ యొక్క సంతతి ఈ మార్గంలోనే రావాలన్నది దేవుని ప్లాన్ కాదు. ఇది వీరు క్రియేట్ చేసింది. వీళ్ళు క్రియేట్ చేసుకున్నది. ఇప్పుడు తిరిగి రావడానికి ఎన్ని జనరేషన్స్ అయిందని చూస్తే 10 జనరేషన్స్ అవుతున్నాయి. అది కూడా మోయాబులోనికి రావడానికి. అంటే ఒక్క స్త్రీ యొక్క సంతతిలోనికి రావడానికి 10 జనరేషన్స్ అవుతున్నాయి. 10 జనరేషన్స్ అని తీసుకుంటే ఒక జనరేషన్ అన్నది 40 సంవత్సరాల కింద అంటారు. దాదాపు 400 సంవత్సరాలు మన లెక్కగా చెప్తున్నా. మినిమం మన లెక్కగా చెప్తున్నా. అది ఎన్ని సంవత్సరాలు చూడాలి. రూతులోనికి వస్తుంది. అప్పుడు మీ యొక్క యాబ్సెన్స్ ఎంత సమస్య తెచ్చిపెడుతుంది. ఇంకొక సంతతి క్రూరత్వానికి లోనవుతారు, అమ్మోనీయులు. వీళ్ళు తిరిగి లోనికి వస్తారు. ఎక్కడొస్తారు? దావీదు పీరియడ్లో లోనికి వస్తారు. డేవిడ్ లోనికి తెస్తాడు. అమ్మోనీయుల రాజును జయించి వారి కిరీటాన్ని తల మీద పెడతాడు. ఆ చోటే అమ్మోనీయుల రాజ్యభారం దావీదుకొస్తుంది. సో 2 సంతతులు ఇశ్రాయేల్లోనికి వస్తుంది. రావడానికి 10 తరాలు 14 తరాలు అవుతుంది. ఇక్కడే కదా ఇంతటి ఆ లాంగ్ గ్యాప్కి ఎవరు కారణం? ఇక్కడ జరిగిన తిరిగి చూడటం వల్లే కారణం. అనేక మంది అదే యేసు చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తిరిగి చూడటం సాధారణంగా ఉంటది, అయితే తాకిడి చాలా గొప్పగా ఉంటది. ఇంకా చెప్పాలంటే ఆ జనరేషన్కి తెలియకపోయినా పలు జనరేషన్స్కి అది కారణంగా ఉంది. ఈనాటి వరకు మనం మాట్లాడుతున్నామే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎగ్జాంపుల్గా ఉండిపోయింది. ఎటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నారనేదే ప్రశ్న. మీరొచ్చి యూదా ఒక ఎగ్జాంపులే, సెయింట్ పాల్ ఒక ఎగ్జాంపులే. అయితే ఆ ఎగ్జాంపుల్ దేనికి యూజ్ చేయబడుతుందన్నది కదా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. మిమ్మల్ని ఎందు నిమిత్తం యూజ్ చేస్తున్నారని, ఇతనిలాగా అయిపోవద్దురా అని చెప్పడంలో ఎటువంటి ఎగ్జాంపుల్ ఉండబోతుంది? అదే ఇక్కడ లోతు భార్య మిస్ అయినప్పుడు జరిగిన కార్యం. మిషనరీస్ త్యాగాలను నేను ఆశ్చర్యంగా చూస్తాను. ఎందుకంటే వారి సాక్రిఫైసెస్ చాలా గొప్పవి. ఈరోజు ఎన్నో సంఘాలు మాత్రమే కాదు, ఎన్నో సేవలు వారు చేసిన సాక్రిఫైసెస్ ద్వారానే. అప్పుడు అలా సాక్రిఫైస్ చేసిన సేవలు, త్యాగాలు అవన్నీ ఈరోజు కొన్ని ప్రాంతాలు చూస్తే కష్టంగా కూడా ఉంది. అయితే ఈరోజు సమస్య, అప్పుడు ఎక్కడో ఆ జనరేషన్, వారి తర్వాత జనరేషన్ వచ్చినప్పుడు ఎక్కడో వారి త్యాగాలను మనం గుర్తించలేదు. తిరిగి అదేమంటే ఇది ఒక ఇంపార్టెంట్ అనేది రియలైజ్ చేయకుండా అది మిస్ అవుతుంది. అప్పుడు ఎక్కడో మిస్టేక్ అవుతూనే ఉంది. అటువంటి కార్యాన్ని గురించి చూస్తున్నప్పుడు ఈరోజు ఇన్ని ఎగ్జాంపుల్స్ని బైబిల్ తెలుపుతుంది కదా. ఇప్పుడు మిషనరీస్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. కాల్ మైకిల్ గురించి చెప్పుకుంటాం, అవునా? స్మిత్ విగిల్స్వర్త్, ఇంతమందిని చూస్తున్నాం కదా. ఇన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు ఈరోజు మనం రేపటి జనరేషన్కి ఎగ్జాంపుల్గా ఉండగలమా? ఎన్ని తరాలు జ్ఞప్తికి లేకుండా పోతున్నాయి. జ్ఞాపకం లేకపోయిన పర్వాలేదు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్ని తరాలు రాంగ్ ఎగ్జాంపుల్ అయినప్పుడు ఇతనిలా కావద్దు, నెగటివ్ ఎగ్జాంపుల్గా మారిపోతే ఇంతవరకు మీరు పడిన కష్టం. నేనొక రాజకుమార్తెను గురించి చదివాను. ఆ రాజకుమార్తె ఆ దేశంలో వచ్చి ఎంతో క్రూరంగా పరిపాలించింది. యెజబెల్ లాగా చాలా భయంకరంగా పరిపాలించింది. కాని పరిపాలించేప్పుడు ఆమెకి ఒక మంచి పేరు బాగా ఉండింది. చివర్లో చూస్తే ఆమె మరణించిన తర్వాత దాదాపు 50 నుండి 100 సంవత్సరాల్లో ఆమె యొక్క పేరు హిస్టరీలో లేకుండా పోయింది. కొంచెం కొంచెంగా ఆమె పేరే లేకుండా పోయింది. ఆమెకు ముందు పరిపాలించిన రాజుల పేర్లన్నీ ఉన్నాయి. తర్వాత ఈమె పేరు ఏ లిస్టులో తీసుకొచ్చారంటే ఆ యెజబెల్ లాగా. ఈ విధంగా ఒక మోసమైన రాజకుమార్తె ఉండింది. నెగటివ్ లిస్టులో తీసుకొచ్చారు. ఇప్పుడు రాజభారం అన్నప్పుడు ఆమె పేరు వస్తుంది. అయితే ఎటువంటి లిస్టులో వస్తుందంటే ఈ విధంగా ఉండకూడదు, ఎంతో మోసమైన ఒక ఆ రాజకుమార్తె అని ఉంటుంది. ఇందులో నుండి ఎటువంటి ఒక ఘనతను పొందుకోగలము? అవునా? పేరు తెలీదు. అయితే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి అర్థం? రాంగ్ ఎగ్జాంపుల్ దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఈమె ఒక తప్పైన టెస్టిమోనీ, ఈ విధంగా వచ్చేయద్దు. క్రైస్ట్ మెన్షన్ చేస్తున్నాడు. ఇదే మనం ఎంతో కేర్ఫుల్గా మన లైఫ్లో యోచించాలి. మన ఫ్యామిలీ ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు ఉంచి ఉన్నాడు. మాస్టర్ ప్లాన్. ఆ ఫ్యామిలీలో ఉండేటువంటి నలుగురో ఆ 6 మందో, ఈరోజు నలుగురు అన్నది నార్మల్, ముగ్గురిని కూడా మనం చూస్తున్నాం. 3-4 మీరు ఉన్నారు. ఈ నలుగురిపైన దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఇందులో ఒక్కరు కూడా మిస్ కాలేరు. నువ్వు లేకపోతే పర్వాలేదు, నేను లేకపోతే పర్వాలేదు, అది చేద్దాం ఇది చేద్దామని మనం చెప్తున్నాం కదా. ఇదేది కూడా మనం ఎవరిని కూడా అలక్ష్యం చేయలేము. 4 చక్రాలు కావాలి బండి నడపడానికి. మనం చెప్పచ్చు, కొన్నిసార్లు బండి టైర్ పంచర్ అవుతుంది, అది సరిచేసి నడపాలే గాని అవును నాకు ఈ వీలే అక్కర్లేదు, ఇక మీదట నేను 3టితో నడుపుతానంటే నడుపుగల. అది సరిచేసి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడుతున్నాడు, హెల్పర్ గా ఉంటున్నాడు. పంచర్ అయితే పంచర్ అయిందే చెప్తున్నాడు. కొన్నిసార్లు ఈ ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది, పంచర్ అయిందే తెలీదు. ఎక్కడైనా ఒక దగ్గర ఆపితేనే తెలుస్తుంది పంచర్ అయిందని చెప్పి. వెంటనే సరిచేసి నడపాలని ట్రై చేస్తున్నాం.
నడపాలి, వేరే దారి లేదు, వీలక్కర్లేదని చెప్పగలమా? మ్మ్. చెప్పలేము గదా. అదేవిధంగానే దేవుడిచ్చిన ఒక్కొక్క విషయాన్ని ఫ్యామిలీలో ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ప్లాన్ ఉంది. ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన రోల్ని వహిస్తున్నాం. లేకపోతే లోతు భార్య లేకపోతే ఎలాగా లోతు యొక్క ఫ్యామిలీ తర్వాత 14 తరాలకు కనబడకుండా పోయింది. మ్మ్. 10 తరాలకు దేవుడు ప్రక్కకే రాకుండా పోయింది. ఈరోజు ఆ విధంగా అయిపోతే మన పరిస్థితి ఏంటి? మ్మ్. సో ఈ యొక్క అవేర్నెస్ మనకు కావాలి. అందులో ముఖ్యంగా చూస్తే మా అమ్మగారు మాకు నేర్పించింది ఫ్యామిలీలో ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అప్పుడు కుటుంబంలో చూస్తే గనక దేవుని ఇల్లు అని మనం చెప్తున్నామంటే ఆ ఫ్యామిలీ ప్రేయర్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత గొప్ప పునాది ఇది. ఈరోజు మేము కుటుంబంగా డైలీ వచ్చి మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాము. నేను కూడా మా పిల్లల్ని పెట్టి ఒక థాట్ ఇచ్చి మీరు చెప్పండి అని చెప్పి మాట్లాడిస్తూ ఉంటాను. ఇలా ఎందుకు నేను మాట్లాడిస్తున్నానంటే వారి మైండ్లో మరో సంతతికి రెడీ చేసే ఒక కారణంగా నేను చూస్తున్నా. అయితే ఎన్నో కుటుంబాలలో ప్రార్థనే చాలా క్యాషువల్గా ఉంది. సో ఎందుకు నేను రికార్డ్ చేస్తున్నానంటే మా అమ్మగారు మాకు నేర్పింది ఫ్యామిలీతో ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అది పునాదిగా ఉంది, నిలబడింది, పలు జనరేషన్స్కి నిలబడింది. సో అందుకని ఆ మాస్టర్ ప్లాన్ని మనం మిస్ చేయకుండా ఆ ప్రేయర్ ఒక కీ ఫ్యాక్టర్గా ఉంది. అవును. ఇందులో మనకి చివరిగా ఏంటి ఒక టేక్ అవే అంటే మీ ఫ్యామిలీలో ఉండేటువంటి అందరి యొక్క రోలు ఏదో ఒకటి కొన్నిసార్లు ఇంపార్టెంట్గా తెలియదు, బట్ వాళ్ళు కూడా కావాలి. అది ఏదో ఒక స్థలంలో ఖచ్చితంగా అవసరం. ఎంత పెద్ద ఇల్లైనా ఒక చిన్న గొల్లెమే అనుకోకూడదు. ఆ చిన్న గొల్లెం పెద్ద ఇంటిని కాపాడుతుంది. అది చాలా ముఖ్యం. చాలా సంతోషం బ్రదర్ జగన్. చాలా టేక్ అవే సీన్స్ చూసాం. ముఖ్యంగా క్రైస్ట్ మెన్షన్ చేసిన ఒక పెద్ద క్యారెక్టర్ లోతు భార్య. అందులో మనం పాజిటివ్ యాంగిల్ మనం చాలా చూసాం. అయితే ఏం మిస్ చేశారన్నది మనం చూసాం. క్రైస్ట్ మెన్షన్ చేశారు, మనం చాలా హెచ్చరికగా మనకిచ్చిన పనిని నెరవేర్చాలి, తిరిగి చూడకుండా ముందుగానే వెడదాం. ఐఎమ్ షూర్ గాడ్ విల్ బ్లెస్ దిస్ ప్రోగ్రామ్. ప్రేక్షకులు చాలా మంది రెస్పాండ్ చేస్తున్నారు, చాలా మంది కొందరు కామెంట్స్ వేస్తున్నారు, ప్రశ్నలు కూడా అడుగుతున్నారు, ఒక గుంపును సిద్ధం చేస్తున్నాడు. మరి నేను తిరిగి మరో ప్రశ్న వేస్తున్నాను ప్రేక్షకులకి. ఈ కార్యక్రమం బాగుందనడం కంటే మించి బ్రదర్ ఎండి జగన్ కోసం, హెవెన్లీ ల్యాడర్ మినిస్ట్రీ కోసం, శుభార్త టెలివిజన్ కోసం ప్రార్థించమని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వేరే ఏమీ అడగడం లేదు, ప్రార్థించండి. ఈ సేవలు ఇంకా ముందుకు సాగాలి, లాంగ్వేజెస్ అని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. దీనికోసం మీరు ప్రార్థించండి. మరొకటి, మీ ఫ్యామిలీ ప్రేయర్లో మీరు మా కోసం, మా ఇద్దరి కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో ఇంకో క్యారెక్టర్ని చూద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.